Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed 112 maths classes. Now we are at what? 113 maths class. 113th maths class. Maths concept number is 45. That is related to geometry. Geometryలో బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ 5 మోడల్స్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు 6th, 7th, 8th, 9th, 10th మోడల్స్ అంటే డైలీ 5 మోడల్స్ చెప్తాను కదా. ఈ 5 మోడల్స్ ప్రాబ్లమ్స్ జామెట్రీకి సంబంధించినవి చేయాలి అని అంటే వాటికి సంబంధించిన ఫస్ట్ కాన్సెప్ట్ వినండి. సో ట్రయాంగిల్ అంటే ఏంటి? దేని ట్రయాంగిల్ అంటారు? 3 sides ఉన్న క్లోజ్డ్ ఫిగర్. 3 sides ఇట్లా 3 sides అంటే ఇదొక సైడ్ ఇదొక సైడ్ ఇదొక సైడ్ ఇట్లా ఉంటే దీన్ని ట్రయాంగిల్ అంటామా? అనము. క్లోజ్ ఉండాలి. ఈ యాంగిల్స్ అని ఈ సైడ్స్ అని ఎట్లా ఉండాలి? క్లోజ్డ్గా ఉండాలి. 1 2 3 ఇట్లా 3 sides క్లోజ్డ్గా కనుక ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ట్రయాంగిల్. 3 sides closed figure is called as what? Triangle. ఇక ట్రయాంగిల్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటి ఏంటి అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 180 degrees. ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 180 degrees. 180 degrees. మళ్ళీ ఇంకొక విషయం ఏంటిదనంటే సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ సమ్ దట్ మీన్స్ వాట్? థర్డ్ యాంగిల్. సో 2 యాంగిల్స్ యొక్క సమ్ ఎల్లప్పుడు ఎట్లా ఉంటుంది? థర్డ్ యాంగిల్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా థర్డ్ యాంగిల్ కంటే ఎక్కువగా ఉంటుందనే ఇంకొక పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ట్రయాంగిల్. 3 sides ఉండాలి. ఈ 3 యాంగిల్స్ ఇక్కడ 2 లైన్స్ వల్ల ఫామ్ అయింది. ఈ 2 లైన్స్ వల్ల ఈ 2 లైన్స్ వల్ల ఫామ్ అయిన యాంగిల్ ఏమంటాము? యాంగిల్స్ అంటాము. కాబట్టి 3 యాంగిల్స్ ఉంటవి, 3 sides ఉంటవి, క్లోజ్డ్ ఫిగరు, యాంగిల్స్ యొక్క సమ్ ఎప్పుడు 180 degrees ఉండాలి. ఇంకొకటి ఎక్స్ట్రా పాయింట్ ఏం గుర్తుపెట్టుకుంటారు? 2 యాంగిల్స్ యొక్క సమ్ ఎప్పుడైనా థర్డ్ యాంగిల్ కంటే ఎక్కువ ఉంటుంది. 2 యాంగిల్స్ యొక్క సమ్ ఎప్పుడైనా ఎట్లా ఉంటుంది? థర్డ్ యాంగిల్ కంటే ఎక్కువగా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైప్స్ బేస్డ్ ఆన్ సైడ్స్ని బేస్గా చేసుకొని ట్రయాంగిల్స్ని 3 typesగా డివైడ్ చేసినారు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి అని అంటే 3 sides ఈక్వల్గా ఉండాలి. 3 sides ఈక్వల్ అండ్ 3 యాంగిల్స్ ఆల్సో ఈక్వల్. 3 sides ఈక్వల్గా ఉండాలి, 3 యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉండాలి. 3 sides ఈక్వల్గా ఉంటే ఏబిసి, ఏబి కనుక 5 centimeters కనుక ఉంటే ఏసీ కూడా 5 centimeters ఉండాలి, బీసీ కూడా 5 centimeters ఉండాలి. ఉంటే దాన్ని ఏమంటాము? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం. దాన్ని ఏమంటారు? ఈక్విలేటరల్ ట్రయాంగిల్. మళ్ళీ ఇందులో యాంగిల్స్ కూడా ఎంత ఉండాలి? ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఈ యాంగిల్ అంతే, ఈ యాంగిల్ అంతే ఉండాలి. కాబట్టి యాంగిల్ ఏ ఎంత ఉంటుందో యాంగిల్ బి కూడా అంతే ఉండాలి, యాంగిల్ సి కూడా అంతే ఉండాలి. కాబట్టి టోటల్ 180 degrees వస్తుంది. అంటే 60 అయితేనే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది. 60 degrees కాకపోతే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుతుందా? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాదు. 60 degrees అయితేనే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది. ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి సంబంధించిన కాన్సెప్ట్ ఏంటి? 3 sides ఈక్వల్గా ఉంటుంది, 3 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. 3 sides ఈక్వల్ అండ్ 3 యాంగిల్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ ఐసోసెలస్ అంటే ఏంటంటే ఏ ట్రయాంగిల్లోనైతే 2 sides ఈక్వల్, ఇది ఏ ఇది బి ఇది సి అనుకోండి, 2 sides ఆర్ ఈక్వల్ అండ్ 2 యాంగిల్స్ ఆర్ ఈక్వల్. 2 sides ఈక్వల్గా ఉంటే 2 యాంగిల్స్, ఈ సైడ్కి ఎదురుగా ఉన్న యాంగిల్ ఇది, ఈ సైడ్కి ఎదురుగా ఉన్న యాంగిల్ ఇది, ఈ 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. అట్లా ఉంటే దాన్ని ఐసోసెలస్ అంటారు. ఇన్ ఐసోసెలస్ వాట్ విల్ హ్యాపెన్స్? 2 sides ఆర్ ఈక్వల్, అదేవిధంగా 2 యాంగిల్స్ ఆర్ ఈక్వల్. 2 sides ఈక్వల్గా ఉంటవి, 2 యాంగిల్స్ కనుక ఈక్వల్గా ఉంటే దాన్ని ఏమంటారు? ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటాము. ఏమంటాము? ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటాము. థర్డ్ యాంగిల్ డిఫరెంట్గా ఉంటుంది. 2 యాంగిల్స్ మాత్రం ఈక్వల్గా ఉంటుంది, థర్డ్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా స్కేలింగ్ ట్రయాంగిల్ అంటే ఏంటిది? ఏవి కూడా ఏ ఒక్క యాంగిల్ కూడా ఈక్వల్గా ఉండదు, ఏ ఒక్క లెంత్ కూడా ఈక్వల్గా ఉండదు, ఏ ఒక్క యాంగిల్ కూడా ఈక్వల్గా ఉండదు, ఏ ఒక్క లెంత్ కూడా ఈక్వల్గా ఉండదు. దిస్ ఈజ్ వాట్? వన్ టైప్ ఆఫ్ డిస్టెన్స్, దిస్ ఈజ్ అనదర్ టైప్ ఆఫ్ డిస్టెన్స్, దిస్ ఈజ్ ద వాట్? థర్డ్ టైప్ ఆఫ్ డిస్టెన్స్.
ఒకటి ఇంకొక దానికి ఏదైనా ఈక్వల్గా ఉందా? ఏ ఒక్కటి కూడా ఈక్వల్గా లేదు. సో సైడ్స్ ఆర్ నాట్ ఈక్వల్. సైడ్స్ ఆర్ వాట్? నాట్ ఈక్వల్. సైడ్స్ ఈక్వల్గా ఉండవు. మరి యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయా? యాంగిల్స్ ఆర్ ఆల్సో వాట్? నాట్ ఈక్వల్. యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉండవు. వాటిని ఏమంటారు? స్కేలియన్ ట్రయాంగిల్ అంటారు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? ఐసోసెలస్ అంటే ఏంటి? స్కేలియన్ ట్రయాంగిల్ అంటే ఏంటి అని చూసినాం ట్రయాంగిల్స్. ఇక యాంగిల్డ్ బేస్డ్. యాంగిల్డ్ బేస్డ్గా కూడా ట్రయాంగిల్కి పేర్లు ఉన్నాయి. ఇవేమో ఏంటివి మనకు? డిస్టెన్స్ లెంత్ బేస్డ్. ఇవి లెంత్ను బేస్గా చేసుకొని ఉన్నవి. అందులో యాంగిల్కి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి చెప్పినాను. ఓకేనా? ఇక ప్యూర్గా యాంగిల్ బేస్డ్ అంటే లెంత్ మీద డిపెండ్ ఏమీ లేదు, లెంత్ తోటి సంబంధమే లేదు. వాటిని 3 టైప్స్గా డివైడ్ చేస్తాం. రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అని దేన్ని అనాలంటే వన్ యాంగిల్ ఈజ్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అని దేన్ని అంటామంటే వన్ యాంగిల్ ఈజ్ 90 degrees. వన్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 90 degrees. దెన్ వాట్ అబౌట్ రిమైనింగ్ 2 యాంగిల్స్? మిగతా 2 యాంగిల్స్ ఎట్లా ఉంటవి? వాటికి సంబంధం లేదు. ఒక్క యాంగిల్ మాత్రం 90 degrees ఉండాలి. ఒక్క యాంగిల్ మాత్రము 90 degrees ఉండాలి. ఇది ఏ, ఇది బి, ఇది సి అన్నాం అనుకోండి, ఇక్కడ 90 degrees ఉంది. ఇట్లా ఉంటే దాన్ని ఏమంటారు? రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అంటారు. వన్ యాంగిల్ ఈజ్ వాట్? 90 degrees. వన్ యాంగిల్ 90 degrees ఉంటే దాన్ని ఏమంటారు? రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అంటారు. నెక్స్ట్ అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అంటే అన్ని యాంగిల్స్ కూడా లెస్ దాన్ 90 ఉండాలి. ఎవ్రీ యాంగిల్ షుడ్ బి వాట్? లెస్ దాన్ 90 degrees. In a triangle, every angle is less than 90. Every angle is less than 90. That is called as what? Acute angle triangle. Acute angle triangle లో less than 90 ఉంటాయి. ఏదైనా కూడా 90 కంటే తక్కువగా ఉంటుంది. ఇది 90 కంటే తక్కువ ఉంటుంది, ఇది 90 కంటే తక్కువ ఉంటుంది, ఇది 90 కంటే తక్కువగా ఉంటుంది. కానీ అన్నిటిని యాడ్ చేస్తే ఎంత అవుతుంది? ఎంత వస్తుంది? అన్నిటిని యాడ్ చేస్తే 180 రావాలి. 180 రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 60 ఉంది, ఇది 80 ఉంది. ఇది ఎంత ఉంటుంది? 50 ఉంటుంది. 60 + 80 140 + 50 60 + 80 140. 140కి ఎంత కావాలి? 180 కావాలి కాబట్టి ఇది 40 degrees ఉంటుంది. అన్నీ కూడా ఎట్లా ఉన్నవి? 90 కంటే తక్కువగా ఉన్నవి. అట్లా 90 కంటే అన్ని యాంగిల్స్ కూడా 90 కంటే తక్కువగా ఉండి ఫామ్ అయ్యే యాంగిల్ ఏమంటారు? అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అన్నారు. వాట్ ఇట్ ఈస్ కాల్డ్? అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. ఇంకోటి ఏంటిది? అబ్ట్యూస్ యాంగిల్డ్ ట్రయాంగిల్. అబ్ట్యూస్ యాంగిల్డ్ ట్రయాంగిల్. అబ్ట్యూస్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అంటే వన్ ఆఫ్ ద యాంగిల్ ఈజ్ మోర్ దాన్ 90. వన్ ఆఫ్ ద యాంగిల్ ఈజ్ వాట్? మోర్ దాన్ 90. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? అబ్ట్యూస్ యాంగిల్డ్ ట్రయాంగిల్. ఇక్కడ ఏముంది? ఇట్లా స్ట్రైట్గా ఉంటే 90 ఉంటుంది, ఇటు ఎక్కువ అయితే 90 కంటే ఎక్కువ అవుతుంది. ఒకవేళ ఇటు వస్తే 90 కంటే తక్కువ అవుతుంది. 90 కంటే తక్కువ అవుతుంది, ఇటు వచ్చింది కాబట్టి 90 కంటే ఎక్కువగా ఉంటుంది. ఇట్లాంటి ట్రయాంగిల్ ఏమంటారు? అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంది? వన్ యాంగిల్ ఈజ్ మోర్ దాన్ 90. వన్ యాంగిల్ ఈజ్ వాట్? మోర్ దాన్ 90 కనుక ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? అబ్ట్యూస్ యాంగిల్డ్ ట్రయాంగిల్. అబ్ట్యూస్ యాంగిల్డ్ ట్రయాంగిల్. ఓకేనా? ఈ పాయింట్స్ అన్నీ కూడా కాపీ చేసుకోండి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే పాలీగాన్. పాలీగాన్ అని దేన్ని అంటాము? మోర్ దాన్ 2 sides హ్యావింగ్ క్లోజ్డ్ ఫిగర్. 2 sides కంటే ఎక్కువ ఉన్న క్లోజ్డ్ ఫిగర్. అంటే 3 ఉండొచ్చు లేదా 3 కంటే ఎక్కువ ఉండొచ్చు, కానీ 3 కంటే తక్కువ ఉండడానికి మాత్రం వీల్లేదు సైడ్స్. అట్లా ఉండే ఫిగర్ని ఏమంటారు? పాలీగాన్ అంటారు. అంటే ఇట్లా ఉందనుకోండి, ఇప్పుడు దీన్ని పాలీగాన్ అంటామా? అనం. దీనికి 2 sides ఉన్నాయి కానీ క్లోజ్డ్ కాదు. ఇది క్లోజ్డ్ కాదు. 2 sides ఉన్నా క్లోజ్డ్ ఉన్నా కూడా దాన్ని ఏమనొద్దు, దాన్ని పాలీగాన్ అనొద్దు. అట్లీస్ట్ వాట్ 3 sides కనుక ఉంటే దాన్ని ఏమంటారు? పాలీగాన్ అంటారు. ఇవన్నీ కూడా ఏంటివి? పాలీగాన్స్. దీస్ ఆర్ ఆల్ ఆర్ ద వాట్? పాలీగాన్స్. ఎందుకంటే ఇవి మోర్ దాన్ 2 sides, మోర్ దాన్ 2 sides, మోర్ దాన్ 2 sides, మోర్ దాన్ 2 sides ఉన్నాయి కాబట్టి దే ఆర్ ఆల్ ఆర్ వాట్? పాలీగాన్స్. వాట్ దే ఆర్ కాల్డ్? పాలీగాన్స్. వాటిని ఏమంటారు మనము? పాలీగాన్స్ అని అనడము జరుగుతుంది. సో నెక్స్ట్ ట్రయాంగిల్. ట్రయాంగిల్ అంటే ఏంది? 3 sides ఉన్న వాట్? పాలీగాన్.
3 sides having polygon is called as what? Triangle. ఇంతకుముందే డిస్కస్ చేసినాం. ట్రయాంగిల్లో మనము డిఫరెంట్గా ఇంతకుముందే డిస్కస్ చేసినాము. ఏమేమి ట్రయాంగిల్స్ ఉన్నాయి చెప్పండి. సో ట్రయాంగిల్స్ చెప్పండి. స్కేలీన్, ఐసోస్కేలీన్ అండ్ వాట్ అనదర్ వన్ ఈజ్ వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ దట్ వన్? ఈక్వల్గా ఉండే వాటిని ఈక్విలేటరల్. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్. నెక్స్ట్ వన్ స్కేలీన్, ఐసోసీలస్. ఇవి 3 రకాలుగా. నెక్స్ట్ ఇంకా 3 టైప్స్ కూడా ఇట్లా డివైడ్ చేసినాము. రైట్ యాంగిల్ ట్రయాంగిల్, నెక్స్ట్ వన్ అబ్ట్యూజ్ యాంగిల్, నెక్స్ట్ వన్ అక్యూట్ యాంగిల్ టు ట్రయాంగిల్. అట్లా మనము డివైడ్ చేసినాం. ట్రయాంగిల్ అంటే 3 సైడ్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని ట్రయాంగిల్ అంటాం. క్వాడ్రాలెటరల్ అంటే ఏముండాలి? 4 సైడ్స్ ఉండాలి. 4 సైడ్స్ ఉన్న క్లోజ్డ్ ఫిగర్ని ఏమంటారు? క్వాడ్రాలెటరల్స్ అంటారు. ఈ 4 సైడ్స్ ఉన్న ఫిగర్స్ ఏమేమి వస్తాయి మనకు క్వాడ్రాలెటరల్స్లో? ఒకటి ఇట్లాంటి ఫిగర్ వస్తుంది. ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటే దాన్ని ఏమంటారు? స్క్వేర్ అంటాం. నెక్స్ట్ వన్ సో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని ఏమంటారు? రెక్టాంగిల్ అంటాం. ఓకేనా? రెక్టాంగిల్. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటే రెక్టాంగిల్ అంటాం. నెక్స్ట్ది ఆపోజిట్ వాట్ 2 సైడ్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. ఒకదానికొకటి ప్యారలల్గా కనుక ఉంటే వాటిని ఏమంటారు? ప్యారలలోగ్రామ్ అంటారు. ప్యారలలోగ్రామ్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి ఏముంటుంది? రాంబస్ ఉంటుంది. దిస్ ఈస్ ద వాట్? రాంబస్. నెక్స్ట్ అనదర్ వన్ ఈజ్ వాట్? ట్రెపీజియం ఉంటుంది. సో 2 ఆపోజిట్ ప్యారలల్ సైడ్స్. ఇవి రెండే ప్యారలల్గా ఉంటాయి. ఈక్వల్ కాదు, ప్యారలల్గా ఉంటవి. అవి మనకు అన్ని రకాలుగా క్వాడ్రాలెటరల్స్ పాసిబుల్ అవుతాయి. అన్ని క్వాడ్రాలెటరల్స్ మనకు సిలబస్లో ఉన్నాయి కాబట్టి తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి పెంటాగాన్ అంటే ఏంటిది? 5 సైడ్స్ ఉన్న ఫిగర్ని ఏమంటారు? పెంటాగాన్ అంటారు. 5 సైడ్స్ ఉన్న ఫిగర్ని ఏమనాలి? పెంటాగాన్. 5 సైడ్స్ హ్యావింగ్ ఫిగర్. హెక్సాగాన్ అంటే ఏమంటారు? 6 సైడ్స్ ఉండాలి. 1 2 3 4 5 6 సైడ్స్ ఉన్న ఫిగర్ ఏమంటారు? 6 సైడ్స్ హ్యావింగ్ క్లోజ్డ్ ఫిగర్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? హెక్సాగాన్. నెక్స్ట్ ది హెప్టాగాన్ ఆర్ సెప్టాగాన్. హెప్టాగాన్ అంటే ఏంటిది? 7 ఉండాలి. ఎన్ని ఉండాలి? సైడ్స్ 7 ఉండాలి. 1 2 3 4 5 6 7 సైడ్స్ ఉంటే దాన్ని ఏమంటాము? సెప్టాగాన్ అంటాం. అట్లా ఆక్టాగాన్ అంటే ఏముండాలి? 8 సైడ్స్ ఉండాలి. సో నౌ ఐఎమ్ టేకింగ్ వాట్? octagon figure. This is the what? Octagon. 1 2 3 4 5 6 7 8. సో octagon 8 సైడ్స్ కనుక ఉంటే దాన్ని ఏమంటారు? octagon అంటారు. అయితే ఈ పాలిగాన్స్లో కనుక అన్ని సైడ్స్ ఈక్వల్ ఉన్న పాలిగాన్ కనుక ఉంది అనుకోండి, ఆల్ సైడ్స్ ఈక్వల్ పాలిగాన్, ఏ పాలిగాన్ అన్నా కానీ ఆల్ సైడ్స్ ఈక్వల్ పాలిగాన్, all sides equal polygon is called as regular polygon. Is called as what? Regular polygon. Regular polygon అంటే ఏంది? అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉన్న పాలిగాన్ ఏమంటారు? రెగ్యులర్ పాలిగాన్. వాట్ ఇట్ ఈస్ కాల్డ్? రెగ్యులర్ పాలిగాన్. రెగ్యులర్ పాలిగాన్. ట్రయాంగిల్ అయితే రెగ్యులర్ పాలిగాన్ ఏంటి? ఈక్విలేటరల్. ఒకవేళ కనుక ఈ క్వాడ్రాలేటరల్ అయితే స్క్వేర్. సో ఇందులో పెంటాగాన్లో ఏముంటుంది? సో రెగ్యులర్ పెంటాగాన్, రెగ్యులర్ హెక్సాగాన్ ఉంటుంది, కానీ ఇట్లా మళ్ళీ సపరేట్ నేమ్ అనేది ఉండదు. సో దిస్ ఈస్ ద వాట్ కాన్సెప్ట్ అబౌట్ ద వాట్ పాలిగాన్కి సంబంధించిన కాన్సెప్ట్. మనకి ఇక క్వాడ్రాలెటరల్ మీద ఎక్కువ క్వశ్చన్స్ మనకు రావడం జరుగుతుంది కాబట్టి క్వాడ్రాలెటరల్స్ గురించి చూద్దాం. టైప్స్ ఆఫ్ క్వాడ్రాలెటరల్లో మనకు టైప్స్ని కనుక తీసుకున్నట్టయితే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదా. స్క్వేర్, రెక్టాంగిల్, పారలలోగ్రామ్, ట్రెపీజియం, రాంబస్ అట్లా ఉన్నాయి కదా. అందులో ఫస్ట్ది స్క్వేర్ అని దేన్ని అంటాము అని అంటే, స్క్వేర్ అని దేన్ని అనాలి అని అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. ఆల్ సైడ్స్, అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉన్న క్వాడ్రాలెటరల్ 4 సైడ్స్ ఉండాలి. క్వాడ్రాలెటరల్ అంటే 4 సైడ్స్ ఉండాలి. ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉండాలి. ఇదెంత ఉంటే ఇదంతే ఉండాలి, ఇదంతే ఉండాలి. సో ఇది ఒక 5 యూనిట్స్ ఉంటే ఇది 5 యూనిట్సే ఉండాలి, ఇది 5 యూనిట్సే ఉండాలి, ఇది కూడా 5 యూనిట్సే ఉండాలి.
ఉంటే దాన్ని ఏమంటారు, స్క్వేర్ అంటారు. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అట్లే ఆల్ యాంగిల్స్ ఆర్ రైట్ యాంగిల్స్, ఇక్కడ 90 డిగ్రీస్, ఇక్కడ 90 డిగ్రీస్, ఇక్కడ 90 డిగ్రీస్, ఇక్కడ కూడా 90 డిగ్రీసే ఉంటుంది. ఆల్ యాంగిల్స్ ఆర్ వాట్, రైట్ యాంగిల్స్. అన్ని 90 ఉన్నాయి కాబట్టి ఈక్వల్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ వన్ హ్యాస్ 2 ఈక్వల్ డైగోనల్స్. సో దిస్ ఈస్ ద వాట్, స్క్వేర్. డైగోనల్ అంటే ఏంటి, ఆపోజిట్ ఎడ్జెస్ని కలిపేదాన్ని, ఆపోజిట్ వీటిని పాయింట్స్ని కలిపేదాన్ని ఏమంటారు, డైగోనల్ అంటారు. ఆపోజిట్ సైడ్స్ని మిక్స్ చేస్తుంది. ఇక్కడ కూడా ఆపోజిట్ సైడ్స్ని కలుపుతుంది. సో ఇది ఏబిసిడి కనుక అనుకున్నట్టయితే ఏసీ అండ్ వాట్, బీడి. ఏసీ అండ్ బీడి ఆర్ వాట్, డైగోనల్స్. ఆ డైగోనల్స్ ఎట్లా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. దీని లెంత్ 5 సెంటీమీటర్స్ ఉంటుంది, దీని లెంత్ కూడా 5 సెంటీమీటర్సే ఉంటుంది, ఈక్వల్గా ఉంటాయి. మరి బైసెక్ట్స్ ఈచ్ అదర్ అంటే ఈ డైగోనల్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఈ డైగోనల్ దీన్ని ఈక్వల్ పార్ట్స్ అంటే ఇది 4 యూనిట్స్ ఉంటుంది, ఇది కూడా 4 యూనిట్స్ ఉంటుంది, ఇది 3 అయితే ఇది 3, ఇది 8 అయితే ఇది 8, అట్లా డివైడ్ చేస్తుంది. డైగోనల్ బైసెక్ట్స్ ఈచ్ అదర్ ఇన్ ఈక్వల్ పార్ట్స్ లోపల బైసెక్ట్స్ చేస్తుంది. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్. పెరిమీటర్ అంటే ఏంది, ఈ టోటల్ చుట్టూ ఉన్న కొలతను ఏమంటారు, పెరిమీటర్ అంటారు. సో మొత్తం కొలతను ఏమంటాం, పెరిమీటర్ అంటారు. కాబట్టి ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ అయితే మొత్తం ఏ ప్లస్ ఏ 2a 3a 4a, కాబట్టి ఏమవుతుంది, 4a అవుతుంది. ఏరియా ఆఫ్ స్క్వేర్, ఇది ఎంత ఏరియాని ఆక్యుపై చేసింది, ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వాట్, సైడ్ ఇంటూ సైడ్. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వాట్, సైడ్ ఇంటూ సైడ్, లేదా సైడ్ స్క్వేర్, లేదా ఏ స్క్వేర్ అంటాం. సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్, అన్ని యాంగిల్స్ యొక్క సమ్ ఎప్పుడు ఎంత ఉంటుంది, 360 డిగ్రీస్ ఉంటుంది. సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్, 360 డిగ్రీస్. లెంత్ ఆఫ్ ద డైగోనల్, దీని లెంత్ ఎంత ఉంటుంది, √2a అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్క్వేర్ అనుకుంటే ఇది ఏ యూనిట్స్ కదా. సో దిస్ వన్ ఐఎమ్ టేకింగ్ వాట్, దిస్ ఇస్ ద వాట్, డైగోనల్. లెంత్ ఆఫ్ ద డైగోనల్ అకార్డింగ్ టు ద పైథాగరస్ థీరం, దీన్ని ఏమంటాము, ట్రయాంగిల్ లోపల దీన్ని బేస్ అంటారు, దీన్ని ఏమంటారు, హైట్ అంటారు, లేదా పర్పెండిక్యులర్ అంటారు. హైట్ ఆర్ పర్పెండిక్యులర్. దీన్ని ఏమంటాము, హైపోటోనస్ అంటాం. దీన్ని పర్పెండిక్యులర్ పి అని తీసుకోండి. దిస్ ఇస్ ద వాట్, హైపోటోనస్ హెచ్ అంటాం. పైథాగరస్ థియరీ ప్రకారం ఏంటంటే హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ది బేస్ స్క్వేర్ ప్లస్ పర్పెండిక్యులర్ స్క్వేర్. దిస్ ఇస్ ద పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరంలో ఇది 90 డిగ్రీస్ కనుక ఉంటే ఇన్ ఏ రెక్టాంగిల్. సో వాట్ ఇన్ ఏ వాట్, రెక్టాంగిల్ ట్రయాంగిల్, not rectangle triangle, right angled triangle. In a right angled triangle what will happens, so the base square plus perpendicular square is equal to height square. The height square is equal to base square perpendicular square. ఇది b స్క్వేర్ అంటే ఇది a ఉంది కాబట్టి a స్క్వేర్, ఇది కూడా a అంటే a స్క్వేర్. రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది, a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ 2a స్క్వేర్ అవుతుంది. h is equal to ఏమవుతుంది, 2a స్క్వేర్ అండర్ రూట్ అవుతుంది. a స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ పోతుంది కాబట్టి h is equal to what, √2 into a వస్తుంది. సో ఈజ్ ఇట్ విజిబుల్ టు యూ? ఓకే రైట్. √2a, h is equal to what, √2a. హైపోటోనస్ అంటే ఏంటి, డైగోనల్. సో డైగోనల్ ఈజ్ ఈక్వల్ టు వాట్, √2a రావడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద వాట్ పాయింట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు వాట్ అబౌట్ ద స్క్వేర్కి సంబంధించిన పాయింట్స్. ఇక ఇదేంటి, రెక్టాంగిల్ అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్. ఇవి రెండు ఒకదానికొకటి ఈక్వల్గా ఉన్నవి, ప్యారలల్గా ఉన్నాయి. ఇవి రెండు కూడా ఒకదానికొకటి ఈక్వల్గా ఉన్నవి, ప్యారలల్గా ఉన్నాయి. కాబట్టి ఈ 4 సైడ్స్ ఉన్న ఇట్లాంటి క్లోజ్డ్ ఫిగర్ని ఏమంటారు, రెక్టాంగిల్ అంటారు. వాట్ ఇట్ ఈస్ కాల్డ్, రెక్టాంగిల్. ఈ రెక్టాంగిల్ ఇందులో కూడా ఈ యాంగిల్ ఎంత, 90 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్. ఆల్ యాంగిల్స్ ఆర్ రైట్ యాంగిల్స్. ఆల్ యాంగిల్స్ ఆర్ వాట్, రైట్ యాంగిల్స్. నెక్స్ట్ వన్, 2 డైగోనల్స్ ఆర్ ప్రజెంట్. ఎన్ని డైగోనల్స్ ఉంటాయి, ఇలా 2 డైగోనల్స్ ఉంటాయి. ఇదొక డైగోనల్, ఇదొక డైగోనల్, 2 డైగోనల్స్ ఉంటాయి. హౌ మెనీ డైగోనల్స్ ఆర్ ప్రజెంట్, 2 డైగోనల్స్ ఆర్ ప్రజెంట్. నెక్స్ట్ వన్, డైగోనల్స్ బైసెక్ట్స్ ఈచ్ అదర్. సేమ్ ఇట్లనే ఒక డైగోనల్ ఇంకొక డైగోనల్ని 2 ఈక్వల్ పార్ట్స్గా చేస్తుంది. ఒక డైగోనల్ ఇంకొక డైగోనల్ని 2 ఈక్వల్ పార్ట్స్గా చేస్తుంది. ఇక పెరిమీటర్ అంటే ఏమొస్తుందో చెప్పండి. ఇదేమో లెంత్ అనుకుంటాము, ఇది బ్రెడ్త్ అనుకుంటాము. లెంత్ ప్లస్ బ్రెడ్త్, మళ్ళీ లెంత్ ప్లస్ బ్రెడ్త్, లెంత్ ప్లస్ లెంత్ 2 లెంత్స్, బ్రెడ్త్ ప్లస్ బ్రెడ్త్ 2 బ్రెడ్త్స్. కాబట్టి 2 into l plus b, లెంత్ ప్లస్ బ్రెడ్త్గా తీసుకుంటాం. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్,
ఇది లెంత్ ఇది బ్రెడ్త్ కనుక అయితే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్, లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఇక రెక్టాంగిల్లో అయినా ఏ యాంగిల్ ఎందులోనైనా ఏ పాలిగాన్లోనైనా సమ్ ఆఫ్ ద ఆల్ యాంగిల్స్ మస్ట్ బి ఈక్వల్ టు వాట్ 360 అంటే ట్రయాంగిల్లో కాదు క్వాడ్రాలెటరల్, ఆల్ క్వాడ్రాలెటరల్స్లో సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 360 degrees అని గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. లెంత్ ఆఫ్ ద డయాగోనల్, ఈ లెంత్ ఆఫ్ ద డయాగోనల్ అంటే ఇది హైపోటెనస్ కదా, సో హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ స్క్వేర్ ప్లస్ బ్రెడ్త్ స్క్వేర్. సో ఇందు లోపల ఏమవుతుంది, ఇది హెచ్, ఇదేంటిది బేస్, ఇదేంటిది పర్పెండిక్యులర్. ఓకే, సో ఇప్పుడు ఈ దిస్ ఇస్ ద వాట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో దట్స్ వై వీ కెన్ అప్లై వాట్ పైథాగరస్ థీరం. అకార్డింగ్ టు ద పైథాగరస్ థీరం హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ ప్లస్ పర్పెండిక్యులర్ స్క్వేర్. బేస్ ఎంత, లెంత్, లెంత్ స్క్వేర్. పర్పెండిక్యులర్ ఎంత, బ్రెడ్త్, సో బ్రెడ్త్ స్క్వేర్. హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ అయిపోతుంది, అయిపోతుంది. హెచ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ లెంత్ స్క్వేర్ ప్లస్ బ్రెడ్త్ స్క్వేర్. రూట్ మనం స్క్వేర్ నర్సరీ తీసుకెళ్తే రూట్ అవుతుంది. అట్లా లెంత్ స్క్వేర్ ప్లస్ బ్రెడ్త్ స్క్వేర్ వస్తుంది. ఒకవేళ ఇది ఏ అని ఇది బి అని కనుక ఇస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్గా మనం తీసుకోవచ్చు. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అండర్ రూట్గా మనం తీసుకోవచ్చు. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు వాట్ అబౌట్ ద రెక్టాంగిల్. రెక్టాంగిల్. సో దీన్ని కాపీ చేసుకోండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్వి పారలలోగ్రామ్. పారలలోగ్రామ్ అంటే ఏంటి అంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్. అపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ప్యారలల్గా ఉంటే దాన్ని ఏమంటారు, పారలలోగ్రామ్ అంటారు. ఇవి ఇట్లా ఉంటే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ వాట్ పారలలోగ్రామ్. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అండ్ ప్యారలల్, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ పారలలోగ్రామ్. ఇందులోపల ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి అండ్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి. ఓకేనా, ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్గా ఉంటాయి. ఆపోజిట్ యాంగిల్స్ ఎట్లా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. ఒక్క యాంగిల్ అయినా రైట్ యాంగిల్ ఉంటుందా, ఒక్క యాంగిల్ కూడా రైట్ యాంగిల్ ఉండదు. ఇందులోపల పారలలోగ్రామ్లో నో వన్ యాంగిల్ ఈజ్ వాట్ రైట్ యాంగిల్. డయాగోనల్స్ బైసెక్ట్స్ ఈచ్ అదర్. ఇందులో డయాగోనల్స్ ఎట్లా ఉంటవి, ఒకదాన్ని ఒకటి బైసెక్ట్స్ చేసుకుంటవి. అంటే ఈ డయాగోనల్ దీన్ని రెండు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది, ఈ డయాగోనల్ దీన్ని రెండు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. దాన్ని ఏమంటారు, పారలలోగ్రామ్. పెరిమీటర్, పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెడ్త్. ఇది లెంత్ ఇది బ్రెడ్త్ అనుకుంటే 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెడ్త్ లాగా మనము రాయవచ్చు. ఓకేనా, పెరిమీటర్. ఏరియా ఆఫ్ పారలలోగ్రామ్, ఏరియా ఆఫ్ పారలలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ వీ కెన్ రైట్, దిస్ ఈస్ ద వాట్ పారలలోగ్రామ్ కనుక తీసుకున్నట్టయితే దిస్ ఈస్ ద వాట్ బేస్ అండ్ వాట్ హైట్. ఇగో ఇది హైట్, ఈ బేస్ ఇంటూ హైట్, బేస్ ఇంటూ హైట్ అనేది మనకి ఏరియా వస్తుంది. ఏరియా ఈజ్ వాట్ బేస్ ఇంటూ హైట్. వీటితో సంబంధం లేదు, దీంతో సంబంధం లేదు. బేస్ ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఏరియా. దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద పారలలోగ్రామ్. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్, ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, నో వన్ ఈజ్ రైట్ యాంగిల్, diagonals bisects each other, perimeter is equal to 2 into L plus B, area of parallelogram is equal to base into height, base into height. Next rhombus. Rhombus అంటే ఏంటి, సో 4 sides are equal, 4 sides equal గా ఉంటాయి, no one is right angle. 4 sides equal గా ఉంటవి, no one is what right angle, no one is right angle, but all sides, all angles are, that means what, not all angles. So A, B, C, D. సో ఏ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్ యాంగిల్ సి, అదేవిధంగా యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు వాట్ యాంగిల్ డి, అట్లా ఉంటుంది. నెక్స్ట్ అడ్జసెంట్ యాంగిల్స్, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180 degrees ఉంటుంది. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి అయినా 180, డి ప్లస్ సి అయినా 180, సి ప్లస్ బి అయినా 180గానే ఉంటుంది. వాటిని ఏమంటారు, సో వాట్ ద సప్లిమెంటరీ యాంగిల్గా, సమ్ ఆఫ్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 కాబట్టి సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం వాటిని. ఇలా ఒకటన్నా రైట్ యాంగిల్ ఉంటుందా, నో వన్ ఈజ్ రైట్ యాంగిల్. డయాగోనల్స్ బైసెక్ట్స్ ఈచ్ అదర్. ఈ డయాగోనల్స్ అన్ని కూడా డయాగోనల్స్ బైసెక్ట్స్ ఈచ్ అదర్. కానీ రెండు డయాగోనల్స్ యొక్క లెన్స్ మాత్రం ఈక్వల్గా ఉండవు, రెండు డయాగోనల్స్ యొక్క లెన్స్ ఈక్వల్గా ఉండవు. నెక్స్ట్ ఈ బైసెక్ట్స్ చేసుకోవడం ఎట్లా, బైసెక్ట్స్ చేసినవి రైట్ యాంగిల్, ఇక్కడ రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది విత్ రైట్ యాంగిల్స్, రైట్ యాంగిల్. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్, ఈ సైడ్స్ అన్ని ఈక్వల్గానే ఉన్నాయి కదా కాబట్టి 4 into Aగా మనం రాయొచ్చు, 4 into A. Area is equal to half d1 into d2. What are these, what d1 and d2s? d1 and d2s అంటే ఏంటి అంటే వీటిని మనము d1 and d2s గా తీసుకుంటాం. ఇది d1,
ఇది d2. సో హాఫ్ d1 into d2 ఈజ్ ఈక్వల్ టు వాట్ ఏరియా ఆఫ్ వాట్ దట్ రాంబస్, ఏరియా ఆఫ్ రాంబస్. ఇక చివరిది ఏముంది ట్రెపీజియం. ట్రెపీజియం అంటే దేన్ని ట్రెపీజియం అంటాము, టూ ప్యారలల్ లైన్స్, రెండు ప్యారలల్ లైన్స్. సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద ట్రెపీజియం. టూ ప్యారలల్ లైన్స్, రెండు ప్యారలల్ లైన్స్ తోటి ఫామ్ అయ్యేదాన్ని ఏమంటాం మనము, ట్రెపీజియం అంటారు. దట్ మీన్స్ వాట్ ట్రెపీజియంలో సో అపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ బట్ ఈక్వల్, నో ఈక్వల్, ఈక్వల్ కాదు, అపోజిట్ సైడ్స్ ఆర్ వాట్ ప్యారలల్, పేర్ ఆఫ్ అపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్, దట్ ఈస్ వాట్ ప్యారలల్ ట్రెపీజియం. ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్, ఇది ఏ ఇది బి కనుక అనుకున్నట్టయితే హాఫ్ ఏ ప్లస్ బి ఇంటూ హైట్, ఇది హాఫ్ ఏ ప్లస్ బి ఇంటూ హైట్గా తీసుకుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ ఏరియా వస్తుంది. ఇక పెరిమీటర్ అంటే అన్నిటిని యాడ్ చేసుకోవాలి, ఇది ఏబిసిడి అన్నిటిని యాడ్ చేసుకుంటే మనకు పెరిమీటర్ అనేది రావడం జరుగుతుంది. ఇది మనకు దిస్ ఇస్ ద వాట్ అబౌట్ ద కాన్సెప్ట్ రిలేటెడ్ టు వాట్ ట్రెపీజియం. ఓకేనా, ఇవి కాపీ చేసుకోండి. నౌ మోడల్ 6th ప్రాబ్లం చూడండి. ఇట్లా ఇచ్చినాడు, క్రాస్ లైన్స్ ఇచ్చేసినాడు, ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఇచ్చాడు. ఇది యాంగిల్ 1 అంట, యాంగిల్ 2, యాంగిల్ 3, యాంగిల్ 4. యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ 135 అయితే యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అన్నాడు, యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అన్నాడు. సో ఇప్పుడు ఈ యాంగిల్ 1, 2, 3, 4 అని ఏమనొచ్చు మనము, ఇంటర్సెక్టింగ్ లైన్స్ వల్ల ఫామ్ అవుతున్నాయి కాబట్టి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అనొచ్చు. ఏమనొచ్చు మనము, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ వాట్ ఈక్వల్. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అనే కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఓకేనా, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ వాట్ ఈక్వల్. సో దట్స్ వై యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 3 అవుతుంది, యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 4 అవుతుంది. సో యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చినాడు, 135 ఇచ్చినాడు కాబట్టి 3 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 135 అవుతుంది. యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ టు 45 ఇచ్చినాడు కాబట్టి యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 45 degrees అవుతుంది. సో యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు 135 degrees. నెక్స్ట్ వన్ యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు వాట్ 45 degrees. ఇది ఏంది వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ యొక్క కాన్సెప్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్. అర్థమైంది కదా. నెక్స్ట్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ 1:2:3. దెన్ ఫైండ్ ద యాంగిల్స్. సో సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్, సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 180 degrees. ఓకేనా. కాబట్టి ఇప్పుడు ఇది ఏ అనుకుందాము, ఇది ఏ అనుకుందాము, ఇది బి అనుకుందాము, ఇది సి అనుకుందాము. ఇప్పుడు యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1 డివైడెడ్ బై టోటల్ 1 + 2 + 3 × 180. అంతేనా, ఇట్లాంటి మోడల్స్ చాలా చేశారు. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు వాట్ 2 డివైడెడ్ బై 1 + 2 + 3 × 180. నెక్స్ట్ వన్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు వాట్ 3 డివైడెడ్ బై 1 + 2 + 3 × 180. 1 + 2 + 3 ఎంత 6, 6 3 జా 180, ఇది 30 జా అవుతుంది. ఇది కూడా 30 జానే, ఇది కూడా 6 3 జా 18, 30 జా. సో ఇది ఏమవుతుంది, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 30 degrees. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు వాట్ 32 జా 60 degrees. యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 33 జా 90 degrees. ఇవేంటి మనకు 3 వాట్ డిఫరెంట్ యాంగిల్స్, 3 డిఫరెంట్ యాంగిల్స్. యాంగిల్స్ ప్రాబ్లమ్ ఇస్తే మనం ఈ విధంగా సాల్వ్ చేయాలి. లేదా ఇంకొక మెథడ్ అనుకోవచ్చు, ఇది 1x, ఇది 2x, ఇది 3x. ఓకేనా. సమ్ 1x + 2x + 3x ఈజ్ ఈక్వల్ టు 180. దాని నుంచి xని ఫైండ్ అవుట్ చేయాలి. x 60 వస్తుంది. x వచ్చిన తర్వాత x 30 వస్తుంది. x వచ్చిన తర్వాత దాన్ని 1x అంటే 30, 2x అంటే 60, 3x అంటే 90, అట్లా కూడా చేయొచ్చు. ఓకేనా. సో ఇది మీకు రేషియోలో ఇట్లాంటి మోడల్ చెప్పినాను కాబట్టి సింపుల్గా వచ్చే విధంగా చూస్తున్నాను. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బేస్ బీసీ ఈజ్ ఈక్వల్, ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏంటి, దిస్ ఈస్ ద వాట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. బేస్ బీసీ అన్నాడు, ఇది బీసీ, ఇక మిగిలింది ఇది ఏ. బీసీ ఈజ్ ఈక్వల్ టు 3 centimeters అంట, పర్పెండిక్యులర్ ఈజ్ ఈక్వల్ టు ఇది 4 centimeters అంట. దీన్ని ఏంది అని అడిగినాడు. అకార్డింగ్ టు ద పైథాగరస్ థీరం, పైథాగరస్ థీరం ఏంది, ఇది హైపోటెనస్ కదా. సో హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వాట్ బేస్ స్క్వేర్ ప్లస్ పర్పెండిక్యులర్ స్క్వేర్. సో హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బేస్ ఎంత 3, 3 square + 4 square. సో హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9, 4 square అంటే 16. సో హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 9 + 16 ఎంత 25. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, √25 అవుతుంది. √25 అంటే ఏం రాయొచ్చు, 5 × 5 అండర్ రూట్. కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 5 వస్తుంది. √25 ఈజ్ ఈక్వల్ 5 అనే విషయం మీకు తెలుసు. కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది నాకు 5. హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, 5 వచ్చింది. అట్లా మనము
ఈ పైథాగరస్ థీరం మీద ఫ్రేమ్ చేసే ప్రాబ్లమ్స్ని ఈ విధంగా సాల్వ్ చేయాలి. హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ ప్లస్ పర్పెండిక్యులర్ స్క్వేర్. నెక్స్ట్ 4 angles in a quadrilateral are 1:2:3:4. Find smallest angle. First quadrilateral లో sum of angles in a quadrilateral is equal to 360 degrees. ఇప్పుడు దీన్ని A అనుకోండి, దీన్ని B అనుకోండి, దీన్ని C అనుకోండి, దీన్ని D అనుకోండి. ఇప్పుడు యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1/1 + 2 + 3 + 4 × 360. యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2/1 + 2 + 3 + 4 × 360. యాంగిల్ C ఏమొస్తుంది 3/1 + 2 + 3 + 4 × 360. అంతేనా? యాంగిల్ D ఈజ్ ఈక్వల్ టు దట్ పార్ట్ డివైడెడ్ బై టోటల్ పార్ట్స్ 1 + 2 + 3 + 4 × 360. వాటిని సింప్లిఫై చేయండి, యూ విల్ గెట్ ద వాట్ ఆల్ ఆన్సర్స్. సింప్లెస్ట్ అంటే ఏది వస్తుంది, ఇది 1 టైమ్ ఉంది కాబట్టి వి విల్ గెట్ వాట్ సింప్లెస్ట్. సో ఇది ఎంత వస్తుంది 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10. సో 10 అంటే 0 కట్ అవుతుంది. ఇది 36 degrees వస్తుంది. ఇది 2 × 36 వస్తుంది. ఇది 3 × 36, ఇది 4 × 36. కాబట్టి లీస్ట్ ఏంటి 36 degrees. లీస్ట్ యాంగిల్ ఎంత 36 degrees ఇస్ ద వాట్ లీస్ట్ యాంగిల్ అనేది చిన్న యాంగిల్ అనేది వస్తుంది, స్మాలెస్ట్ యాంగిల్ అని అడిగినాడు. ఓకేనా? సో ప్రాబ్లమ్స్ చాలా సింపుల్గా ఉన్నాయి ఈ మోడల్స్. సో ఇవి కాపీ చేసుకోండి. నెక్స్ట్ మోడల్ చూడండి, మోడల్ 10. ఇఫ్ ABCD is a parallelogram in which angle A is equal to 70 degrees, then find the angle C. So parallelogram at ABCD. This is the word parallelogram. You start from here. సో A B C D ఇట్లా రావాలి, లేదా A B C D సర్క్యులర్గా పోవాలి. ఇక్కడ A పెట్టి, ఇక్కడ C పెట్టి, ఇక్కడ D పెట్టి, ఇక్కడ B పెట్టద్దు, అట్లా పెట్టద్దు. A తర్వాత B, B తర్వాత C, C తర్వాత D. ఇట్లా ఇష్టం లేకపోతే ఇట్లా రావాలి B C D. ఇప్పుడు ఇది యాంగిల్ A ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చినాడు 70 degrees ఇచ్చినాడు. ఇచ్చే యాంగిల్ C ఎంత అని అడిగినాడు. సో మనకేం తెలుసు, ఇన్ parallelogram opposite angles are equal. Opposite angles are equal. Opposite angles equal కాబట్టి యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది యాంగిల్ C అవుతుంది. యాంగిల్ A ఎంత ఇచ్చినాడు 70 degrees ఇచ్చినాడు కాబట్టి ఇది యాంగిల్ C. యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ C అన్నాడు కాబట్టి యాంగిల్ A ప్లస్లో 70 degrees ఉంది కాబట్టి యాంగిల్ C అయినా కూడా 70 degrees అవుతుంది. ఓకేనా? సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద ప్రాబ్లమ్. ప్యారలోగ్రామ్ మీద ఏంటి ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అనే కాన్సెప్ట్ మీద ఫ్రేమ్ చేసిన ప్రాబ్లం. ఓకేనా? నౌ లెట్ వి స్టాప్ అవర్ క్లాస్ హియర్. సో దిస్ ఈస్ ద వాట్ మ్యాథ్స్ క్లాస్ నెంబర్ 113. సో క్లాస్ వర్క్ మ్యాథ్స్ క్లాస్ నెంబర్ 113 హోంవర్క్ అండ్ మ్యాథ్స్ క్లాస్ నెంబర్ 113 ఎగ్జామ్. ఓకేనా? సో ఇప్పుడు మ్యాథ్స్ క్లాస్ 113కి సంబంధించి క్లాస్ వర్క్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, నేను బోర్డు మీద ఏవైతే చెప్పినానో అది మొత్తం క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. ఓకేనా? కొత్త కాన్సెప్ట్ చెప్పినాను, అట్లనే 5 మోడల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అవన్నీ కూడా క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. ఇక హోంవర్క్ 5 మోడల్స్ చెప్పినాను కదా, ఈ 5 మోడల్స్ ఒక్కొక్క మోడల్ మీద 5 హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే టోటల్ 25 హోంవర్క్ ప్రాబ్లమ్స్ యూ హ్యావ్ టు డూ. ఎగ్జామ్ 113 క్లాస్ కాబట్టి 112 వరకు, అంటే 112 వరకు ఉన్న 5 క్లాసెస్, దీనికంటే ముందు ఉన్న 5 క్లాసెస్ మీద ఎగ్జామ్ ఉంటుంది. అంటే 25 మోడల్స్ మీద ఎగ్జామ్ ఉంటుంది. ఆ 25 మోడల్స్ ప్రిపేర్ కండి. దీనికంటే ముందు ఉన్న 5 క్లాసులు ప్రిపేర్ అయితే యు ఆర్ వాట్ రెడీ టు రైట్ ఎగ్జామ్. సో యు ఆర్ ఏబుల్ టు రైట్ ఎగ్జామ్. ఏమాత్రం డౌట్స్ లేకుండా రాస్తారు. ఇక హోంవర్క్ పేపర్స్ అండ్ ఎగ్జామ్ పేపర్స్ కావాల్సిన వాళ్ళు ఏం చేయండి, ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. కైండ్లీ సెండ్ మీ సార్ హోంవర్క్ అండ్ ఎగ్జామ్ పేపర్స్ ఆఫ్ మ్యాథ్స్ క్లాస్ 113 అంటే దే విల్ సెండ్ యూ వాట్ ఈ క్లాస్కి సంబంధించినవి వాళ్ళు సెండ్ చేస్తారు. ఆన్సర్స్ యాజ్ వెల్ యాజ్ సొల్యూషన్స్ కూడా సెండ్ చేస్తారు. ఓకేనా? రైట్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.